చోళ వంశానికి చెందిన రాజు ధర్మాంగుడు, రాణి సత్యవతి చాలా కాలం సంతానం లేకుండా గడిపారు. పూర్వం జన్మించిన కుమారులు ఒక్కొక్కరిగా మరణించడంతో వారు తీవ్రంగా దుఃఖించారు. చివరికి దేవి లక్ష్మిని ఆదరిస్తూ తపస్సు చేసి సంతానం ప్రసాదించమని ప్రార్థిస్తారు. వారి భక్తి చూసి లక్ష్మీదేవి కూతురిగా అవతరించి జన్మించింది. ఆ చిన్నారి అనేక ప్రమాదాల నుండి తప్పించుకొని జీవించడంతో ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. బతుకు అంటే జీవం, అమ్మ అంటే తల్లి అని అర్థం. బతుకమ్మ పండుగ ఆ అమ్మవారికి అంకితం చేసి స్త్రీలు జీవనాన్ని స్మరించుకుంటారు. పండుగ రోజుల్లో స్త్రీలు గునుగు, తంగెడు, బంతి వంటి పువ్వులతో అందమైన బతుకమ్మను అలంకరిస్తారు. సాయంత్రం స్త్రీలు పాటలతో ఆడిపాడతారు. చివరిగా ఆ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది జీవనానికి కృతజ్ఞతగా తల్లి రూపమైన దేవుని ఆదరించే ఉత్సవంగా జరుపుకుంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు టూన్ కథలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.